సో విగ్రహాలు కల్పించిన వాటిని తినవచ్చా లేదా అనే విషయాల గురించి కొంతమంది సహోదరులు వాళ్ళ యొక్క సొంత భాష్యంను చెప్పి ప్రజలను లేదా విశ్వాసులను గలిబిలి చేసినట్టుగా చూస్తాను. అంటే వాళ్ళ యొక్క స్వతంత్రాన్ని దుర్వినియోగపరుచుకున్నారు అని చెప్పవచ్చు. అంటే నాకు తెలుసు కదా, నేను జ్ఞానవంతుడే కదా, మరి నేను ఇలాగే చెప్తాను, నాకు అన్నీ తెలుసు అనేటువంటి విధానంలో మాట్లాడుతూ వచ్చినారు. కానీ అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే మనము ఎవరైతే ఆ వ్యక్తులు బోధ చేస్తూ ఉన్నారో, సో వాళ్ళ బోధ వినేటువంటి వారు చాలామంది ఉంటారు. సో ఆ బోధ విని చాలామంది నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళు కూడా మేము కూడా విగ్రహాలు కల్పించి తినవచ్చు, దాని విగ్రహాలను పూజించవచ్చు అనేటువంటి విధంగా చేస్తూ ఉంటాం. కానీ వాస్తవంగా మరి బైబుల్ ఏం చెప్తా ఉంది? సో మనం సొంతంగా మనం మాట్లాడడం సమాజానికి ప్రయోజనం కాదు, మనకు కూడా అది ప్రయోజనం కాదు. కానీ అసలు బైబుల్ ఏం చెప్తున్న విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సో 1 కొరింథీ పత్రిక 10:20 బలులు దయ్యాలకి అర్పిస్తున్నారు అని రాయబడింది. మీరు దయ్యాలతో పాలువారవట నాకు ఇష్టం లేదు అని పౌలు గారు చెప్తా ఉన్నారు. సో దయ్యాలకు అర్పించిన వాటిని తినడము ఎంతవరకు సమంజసము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. 1 కొరింథీ పత్రిక 10:14 14 నుంచి 22 వరకు చదువుకుంటూ పోతూ ఉంటే పౌలు ప్రభురాత్రి భోజనం గురించి చెప్తా ఉంటాడు. ఏం చెప్తా ఉన్నాడంటే, ప్రభురాత్రి భోజనం గురించి చెబుతూ విగ్రహాల విషయంలో, విగ్రహాల సమక్షంలో విందు గురించి మాట్లాడుతూ ఉంటాడు. సో మనం విగ్రహాల సమక్షంలో విందు జరిగినప్పుడు ఆ విందులో మనం పాల్గొనకూడదు. ఎందుకంటే అవి విగ్రహాలు కల్పించిన వాటిని అక్కడ తింటూ ఉంటారు. కాబట్టి అలాంటి విగ్రహ పూజ చేసినటువంటి వాటిని తినకూడదు అని మీరు దేవుని బలలోను లేదంటే దయ్యముల బలలోను పాల్గొనదురా, ఎంతవరకు సమంజసమని పౌలు మాట్లాడుతూ ఉంటాడు. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము అక్కడ 15వ వచనం చూస్తే విగ్రహాలకు అర్పించిన వాటిని తినడం వాటి వెనుక ఉన్న దయ్యాలతో సహవాసం చేయటమే అక్కడ రాయబడి ఉంది. సో వాటికి చేసిన పూజలకు మనము కొంతైనా వత్తాసు కలిగినట్టుగా అవుతుంది. సో దయ్యాలకు అర్పించిన వాటిని తినడం అంటే విగ్రహాలకు అర్పించిన వాటిని తినడము, అది దయ్యాలతో సమానంగా అక్కడ భావించడం జరిగింది. సో మనం కూడా విగ్రహ పూజకు వత్తాసు కలిగినట్టుగా, అంటే మనం విగ్రహ పూజ చేయవచ్చులే అన్నట్టుగా మనము సమాజానికి సంకేతాలు ఇస్తున్నట్టు అవుతుందన్నమాట. కాబట్టి ఇంకొక దగ్గర 1 కొరింథీ పత్రిక 8:14 అక్కడ ఏముందంటే విగ్రహ అర్పితాలు విషయం గురించి రాయడం జరిగింది. సో విగ్రహం వట్టిదే అని ఇక్కడ రాయబడి ఉంది. సో వట్టిదానికి అంటే వాళ్ళు ఏమంటారంటే, సో దేవుడు చేసినటువంటి ప్రతి వస్తువు కూడా పవిత్రమైనదే. అలాగైనప్పుడు మరి విగ్రహాలు కూడా పవిత్రమైనవే, వాటి ముందు అర్పించినవి కూడా పవిత్రమైనవే. కాబట్టి తినడంలో ఏమి లేదు, తినకపోవడంలో ఏమి లేదు అంటారు. సో కొన్ని దేవుడు మనము ఆదికాండం నుంచి చూస్తూ ఉన్నప్పుడు కొన్ని దేవుడు అవి శపితమైనవిగా, లేదంటే వాటిని దేవుడు అవి తినకూడదు, తినాలి అని చెప్పినాడు. కొన్ని అపవిత్రమైనవి అని కూడా చెప్పినాడు. సో దేవుడే సూచించినాడు, వాటిని కొన్ని అపవిత్రమైన వాటిగా చెప్పినాడు. సో అలాంటివి మరి తినవచ్చునా, తినకూడదు. సో మరి ఇంకేమంటానంటే 1 కొరింథీ పత్రిక 10:21 విగ్రహ విందులో పాల్గొని ఎంత అంటే విగ్రహాల విందులో పాల్గొనడము ఎంత తెలివి తక్కువ పనిగా చెప్తామన్నమాట. సో విగ్రహాల విందులో పాల్గొనకూడదు, విగ్రహాలు కల్పించిన వాటిని తినడము అది మహాభయంకరమైన పాపం. సో 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9 నుంచి చూస్తే నీ స్వేచ్ఛ కన్నా తోటి విశ్వాసుల యొక్క ప్రీతి మనకు అవసరం. సో నీకు విగ్రహాలు కల్పించినవి తినేటువంటి స్వేచ్ఛ నీకు ఉన్నదేమో. సో నీకు స్వేచ్ఛ ఉండొచ్చు, కానీ నీకు జ్ఞానం ఉండొచ్చు ఇది విగ్రహాల అద్భుతం కాదని నువ్వు అనుకోవచ్చు. కానీ నీ స్వేచ్ఛ నీ తోటి విశ్వాసులకు లేదంటే నీ తోటి సహోదరులకు అది ఆటంకము కాకూడదు అన్నాడు. అన్నింటిలో నాకు స్వేచ్ఛ ఉంది, కానీ అన్నీ క్షేమకరము కావు.
సో ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే అన్నిటిలో స్వేచ్ఛ ఉండొచ్చు మనకు. తినడం అంటే తప్పేం లేదు కాదు అని మనం అనుకుంటే, కానీ విగ్రహాలకు అర్పించిన వాటిని తినడము పాపముగా పరిగణించబడింది ఈ బైబిల్లో. సో నీకు స్వేచ్ఛ ఉందని మనం ఇష్టరాజ్యంగా మాట్లాడి మనము ఇష్టరాజ్యంగా అక్కడ తింటే అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో ఈ మధ్యలో సోషల్ మీడియాలో అవన్నీ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. సో విగ్రహాలకు అర్పించిన తినవచ్చు, మనం ఏం చేసినా తప్పు లేదు అని వాటి గురించి చెప్తా ఉన్నారు. ఈ మధ్యలో సహోదరుడు డిబేట్ కూడా చేసినారు. ఆ డిబేట్ ఎందుకు చేసినారో, మరి దేనికోసం చేసినారో ఎవరికి కూడా అర్థం కాలేదు. ఎందుకంటే ఆ డిబేట్లో ఏ ఒక్క విషయం గురించి సరైనటువంటి కొలిక్కి రాలేదు, అంటే ఒక ఏకాభిప్రాయం రాలేదు. సహోదరుల మధ్యలో ఐక్యత ఉండాలి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే డిబేట్ అంటే ఇలాగనే ఉంటుంది, ఒక నిర్ణయానికి రావడం అంటూ ఏం జరగదు, మేము డిస్కస్ చేసిన తర్వాత అది పబ్లిక్కి విడిచిపెడతాం ఏం నిర్ణయం తీసుకోవాలనేది. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇది ఒక అన్యునికి లేదా విశ్వాసం మధ్య జరిగినటువంటి డిబేట్ కాదు. మీరు క్రైస్తవులుగా చెప్పుకొని క్రైస్తవులు అన్నదమ్ములుగానే మరియు సహవిశ్వాసులుగానే మీరు మాట్లాడుకుంటూ, లేదంటే మీరు విశ్వాసం మధ్య డిబేట్ చేసుకుంటూ మరి ఏ ఒక అభిప్రాయానికి రాకుండా సమాజానికి ఒక మళ్ళీ దాని గురించి ఆలోచన చేసేటువంటి విధానంగా మళ్ళీ మీరు వదిలిపెట్టడం అది సమంజసం కాదు. ఒక విషయానికి ఇది విగ్రహాల అర్పితం తినవచ్చు తినకూడదు అనేటువంటి కరెక్ట్ విధానంలో దాన్ని చెప్పేసి దానికి ఒక ఫైనల్ చేసేసి ఒక అభిప్రాయానికి వచ్చేదాన్ని విడిచిపెట్టాలి. లేదంటే మేము అలా చేయడం అది కరెక్ట్ కాదు, విగ్రహాలకు అర్పించినవి తినవచ్చా దాని గురించి డిబేట్ చేసినాము, కానీ మేము డిస్కస్ చేసినాము, నా అభిప్రాయం నేను చెప్పినాను, అతని అభిప్రాయం అతను చెప్పినాడు, కాబట్టి మిగతాదంతా మీరు చూసుకోవాలి అంటా ఉన్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. అది ఒక విశ్వాసిగా ఒక నిర్ణయానికి వచ్చి ఇద్దరు సహా దాసులుగా లేదంటే విశ్వాసులుగా ఏం చేయాలంటే ఒక నిర్ణయం తీసుకోవాలి. మీరు ఏ విధంగా అయితే ఏమైందేమో కానీ మరి ఇప్పుడైతే సహోదరులంగా నాకేం కోపం లేదు అని నీవు చెప్పడము, ఆ సహోదరుడు నీ గురించి చెప్పడము, ఇవన్నీ బాగానే ఉన్నాయి. మీరు ఐక్యపడ్డారు, కానీ దేవుని యొక్క వాక్యము అక్కడ విభజించబడి ఐక్యత లేకుండా మీరు చేసినారు. సమాజంలో క్వశ్చన్ మార్క్ పెట్టేసినారు మీరు. అవును, ఇంకా మీరు కరెక్ట్గా ఏదో చెప్పలేదు, సో ఈయన ఒకటి చెప్తా ఉన్నాడు, మరి ఏది కరెక్టు అని మీరు సమాజానికి వదిలిపెడతారా? ఇది కరెక్ట్ పద్ధతి కాదు బ్రదర్స్. ఇంకేమంటుందంటే ఈ జ్ఞానము అందరికీ లేదు. కొందరు ఇదివరకే విగ్రహారాధికులు గనుక బలిచ్చిన తింటారు. అప్పుడు వారి మనస్సాక్షి బలహీనమై అపవిత్రమవుతుంది. బలహీనమైన మనస్సాక్షి గల వారు మరి ఏం చేయాలి? వాళ్ళు ఈ బలిచ్చిన వాటిని తినవచ్చా, విగ్రహాలకు అర్పించిన వాటిని తినవచ్చా అని వాళ్ళకు ఒక సరైనటువంటి ఒక నిర్ణయానికి వచ్చి మీరు వదిలిపెడితే సో అది అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ మిమ్మల్ని ఫాలో అయ్యే వారిని సో మీరు ఆలోచించండి అని వదిలిపెట్టడము అది సమంజసం కాదు. రోమపత్రిక 14వ అధ్యాయం 14 చదువుతూ ఉంటే అక్కడ ఏముంటుందంటే అన్నీ శుద్ధమైనవే, అవి అన్నీ కూడా శుద్ధమైనవి, కానీ అశుద్ధమని తలచే వారికి అశుద్ధమే కదా. సో నీకు శుద్ధమైనవి అనిపిస్తాయి, విగ్రహాలకు అర్పించినవి కూడా నీకు ప్రశుద్ధంగా అనిపిస్తాయేమో, కానీ అశుద్ధంగా భావించిన వారికి అవి అశుద్ధమే అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. 14 అక్కడ 15 ఏమిటంటే నీ స్వాతంత్రము నీ సహోదరునికి లేదా విశ్వాసికి నచ్చుకుంటే మీరు ప్రేమతో లేక అతన్ని పాడు చేస్తుంది. సో మేలైనది దూషణ పాలు చేయాలి. 14:16 మేలైనది దూషణ పాలు చేయాలి. సో నీకు స్వతంత్రం ఉండొచ్చు, లేదా అది నీ సహోదరునికి అది చాలా ఇబ్బందిగా అనిపించింది, అది నేను తినవచ్చు కదా అని చెప్పేసి మళ్ళీ విగ్రహాలకు అర్పించిన వాడు తినాము అంటే విగ్రహాలకు అర్పించినవి తినవచ్చు అంటే విగ్రహాలకు కూడా మనము
మనం పూజ చేయవచ్చు అని ఇండైరెక్ట్గా సంకేతాలు ఇస్తూ ఉన్నాం. ఇండైరెక్ట్గా సంకేతాలు ఇస్తూ ఉన్నాం. కాబట్టి విగ్రహాలకు అర్పించిన వాటిని తినే విషయం అది అపవిత్రమైనది, లేదంటే పాపం అనే విషయం మనము అర్థం చేసుకోవాలి. మొదటి కొరింథీ పత్రిక 10 నుంచి 10 అధ్యాయంలో 14 నుంచి 33 కూడా చదవండి. విగ్రహాలకు కనిపించినవి తినవచ్చా తినకూడదని ఒక నిర్ణయానికి మనం వస్తాం. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన విషయాలు అక్కడ చెప్పడం జరిగింది. నీ స్వాతంత్రము ఇతర విశ్వాసులకు ఆటంకం కాకూడదు. నువ్వు నేను జ్ఞానవంతుడిని అని చెప్పుకుంటా ఉన్నావు, నువ్వు జ్ఞానవంతుడు అని బల్లగుది చెప్పుకుంటా ఉన్నావు. కానీ నీతో ఉన్నటువంటి విశ్వాసులు, లేదంటే నువ్వు చెప్పేటువంటి వాక్యం విన్నటువంటి విశ్వాసులు వాళ్ళు నీలాగా బలవంతులు కాకపోవచ్చు. సో నీకున్నటువంటి ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకు లేకపోవచ్చు. కాబట్టి మీరు ఇండైరెక్ట్గా ఒక విశ్వాసిని మీరు విగ్రహ పూజ చేయడానికి ప్రేరేపిస్తున్నట్టుగా అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. డిబేట్లు చేయడం కరెక్ట్ కాదని నేను అనట్లేదు, కానీ డిబేట్ చేసినప్పుడు అది విశ్వాసుల మధ్యలో జరిగేటువంటి డిబేట్ అయితే, లేదంటే తోటి విశ్వాసులతో చేసేటువంటి డిబేట్ అయి ఉంటే తప్పకుండా ఒక నిర్ణయానికి వస్తారు. ఒక అన్యునికి లేదంటే విశ్వాసకి జరిగిన డిబేట్లో మన తరపున ఒక వాదిస్తూ ఉంటాం, వాళ్ళ తరపున వాళ్ళు వాదిస్తూ ఉంటారు. సో ఎవరి గొప్ప వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ మీరు కూడా అదే చేసినారు బ్రదర్స్. మీరు కూడా నాది గొప్ప అంటే నాది గొప్ప, నీది గొప్ప అంటే నీది గొప్ప. సో ఇది మన అలవాటు అయిపోయింది. కాబట్టి ఆ డిబేట్ వల్ల ఎలాంటి ప్రయోజనము సమాజానికి లేదు. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. విగ్రహాలకు అర్పించినవి అపవిత్రమైనవి. దేవుడు అపవిత్రంగా ఎంచిన వాటిని మనం పవిత్రంగా ఎంచకూడదు. విగ్రహ పూజ అనేది పవిత్రమైనటువంటి కార్యము. విగ్రహ పూజ అపవిత్రమైనటువంటి కార్యము. కాబట్టి మనం విగ్రహాలకు అర్పించిన వాటిని తినకూడదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందరికీ జై క్రీస్తు.